హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి మేము రోజు ఇంట్లో చేసుకునే స్పైసీ మటన్ కర్రీని చేసి చూపిద్దాం అనుకున్నాను. సో ఈ కర్రీ చపాతీలోను, రైస్లోను, అంతేకాకుండా బిర్యానీలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ అలాగే ముక్కలు కూడా బాగా ఉడికితే చాలా స్మూత్గా ఉంటాయి కదా. సో అందుకే ఈ మటన్ కర్రీ మేము ఎప్పుడు కుక్కర్లో వేసుకుని చేసుకుంటూ ఉంటామండి. సో ఈ స్పైసీ కర్రీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ కూడా చూసేయండి. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ నేను వచ్చేసి మటన్ కర్రీని ఆల్రెడీ వాష్ చేసేసుకొని క్లీన్గా వాష్ చేసి పెట్టేసుకున్నానండి. సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించేసి పొయ్యి మీద కుక్కర్ పెట్టేసుకున్నానండి. అందులో మనకి కావాల్సిన మసాలా దినుసులు అవన్నీ ముందు రెడీ చేసి పెట్టుకున్నాను. ముందుగా నేను వచ్చేసి 4 పావులు, మా ఇంట్లో ఇన్ని పావు చూస్తున్నారు కదండి, అవి 4 పావులు నూనె, మంచి నూనె అనేది వేసుకుంటున్నాను ఫస్ట్. సో వేసుకున్న తర్వాత 2 చెక్క లవంగాలు అనేది సో చెక్క లవంగా వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయ అనమాట, ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని చాలా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసినానండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అవి బాగా బ్రౌనిష్గా వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. సో బ్రౌనిష్గా వేయించుకున్న తర్వాత మనము అప్పుడప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఫ్రెష్గా పేస్ట్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అనేది. సో అందుకే ఫ్రెష్గా నేను అప్పటికప్పుడే పేస్ట్ చేసి పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. అది 1 టీ స్పూన్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకోవాలండి దాన్ని. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టేసుకున్నటువంటి ఈ మటన్ ముక్కలు అనేవి వేసేసుకోవాలి. ఇలా మటన్ ముక్కలు వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో చిటికెడు పసుపు అంటే నేను ఒక 1 స్పూన్, మాది స్పూన్ అనేది చిన్నగా ఉంది చూడండి. సో అందుకే 1 స్పూన్ ఆఫ్ పసుపు అనేది వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలిపి పెట్టేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2-3 మినిట్స్ అనేది మూత పెట్టుకుందామండి. అలాగే 3 మినిట్స్ అయిన తర్వాత మూత తెరిచి చూసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దాంట్లో మళ్ళీ మనము ఉప్పు, తగినంత ఉప్పు, అంటే మనం ఎంత తింటామో, ఎంత క్వాంటిటీ అయితే మనం ఉప్పు తింటామో అంత తగినంత ఉప్పు అనేది వేసేసుకోవాలండి. సో ఉప్పు వేసుకొని బాగా ముక్కలకు పట్టేంత వరకు బాగా కలిపేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత అనేది పెట్టుకుందామండి. లోపల అనేది బాగా ముక్కలు అనేది మనం వేసినటువంటి ఉప్పు అనేది బాగా పడుతుందన్నమాట. సో అందుకే కాసేపు ఒక 2-3 మినిట్స్ అనేది మూత పెట్టుకొని తీసిన తర్వాత చూద్దాము. సో ఇలా ఉంటుంది. దీని తర్వాత ఒక టమాటా అనేది తరిగి పెట్టుకున్నానండి. సో ఒక టమాటా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినంత కారం అనేది వేసుకోండి. సో నేను వచ్చేసి ఒక 2-3 స్పూన్స్ కారం అనేది వేస్తున్నాను, ఎందుకంటే ఇట్లాంటి నాన్ వెజ్ వాటిల్లో చాలా బాగుంటుంది. ఈ కారం కూడా మేము నార్మల్ కొనుక్కొచ్చిన కారం అనేది వేయమండి, మేము ఆల్రెడీ ఇంటి దగ్గర పట్టిస్తూ ఉంటాము, మా అమ్మ పట్టిస్తుంది అనమాట. సో ఈ కారం ఎవరికైతే పట్టించుకోవాలి అని ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఎలా పట్టిస్తారు కారం అనేది. తప్పకుండా వీడియో చేసి చూపిస్తాను మీకోసం నేను. సో కారం అనేది వేసుకున్న తర్వాత బాగా కలిపేసేసుకొని కాసేపు మూత పెట్టాలంటే ఒక 2-3 మినిట్స్ పెట్టిన తర్వాత తీసి చూడండి, ముక్కలకి బాగా పట్టింది. ఇంత స్పైసీగా కనిపిస్తుంది కదా కర్రీ అనేది, ఇప్పుడే నోరు ఊరిపోతుంది. సో ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ మటన్ ముక్కలని ఉడకాలి కాబట్టి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది వేస్తున్నానండి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకుంటే తర్వాత కుక్కర్ పెట్టుకుంటే ఆ ముక్కలు అనేవి ఉడికిపోతాయి అన్నమాట. సో అందుకే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని అండ్ అలాగే కుక్కర్ మూత పెట్టే ముందు కొబ్బరి పౌడర్, చిటికెడు ఒక స్పూన్ ఆఫ్ కొబ్బరి పౌడర్ అనేది వేసేసుకొని అండ్ అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకున్న తర్వాత ఒక 4-5 విజిల్స్ అనేవి వచ్చేంత వరకు మనం పెట్టుకోవాలండి. సో విజిల్స్ అయిపోయాక మేము మూత తీసి చూస్తున్నారు కదండి, ముక్కలు కూడా ఎంత స్మూత్గా మంచిగా ఉడికిపోయి ఉన్నాయో. సో అలా ప్లేట్లో వేసేసుకొని స్పైసీగా తింటే వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుందండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ మటన్ కర్రీని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.
సో అండ్ లాస్ట్లో కొంచెం పెరుగు పచ్చడి అనేది యాడ్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది కదా. సండే స్పెషల్ వేరుగా ఉంటుంది. సో ఈ మటన్ కర్రీ తయారు చేసే విధానం మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఇంట్లో కనుక ట్రై చేసినట్లయితే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్ము హోమ్స్. బై బై.